సార్ మీకు లక్షల్లో అభిమానులున్నారు. అంటే జనాల నుంచి మీకుండే ఆదరణ వేరు మీ పైన. బట్ ఎందుకు వైద్యుల నుంచి గానీ, వైద్య రంగం నుంచి గానీ ఇంత వ్యతిరేకత మీ మీద చూపిస్తూ ఉంటారు? అంటే మీరు ఇన్ని రిజల్ట్స్ చూపించినా గూడా ఎందుకలా? ఒక అద్భుతమైన విషయం చెప్పనమ్మా. హ్మ్. సీక్రెట్, ఓపెన్ సీక్రెట్. వైద్య రంగంలో డాక్టర్లో నాకున్నంత అభిమానులు మిగిలిన ఏ రంగంలో లేరు. అవునా సార్? వైద్య రంగంలో నాకున్నంత మంది అభిమానులు ఏ రంగంలో లేరు. ఎందుకంటే డాక్టర్లందరికీ తెలుసు కంప్లీట్గా. ఇప్పుడు ఎందుకంటే నాయి బయట పబ్లిక్, నేను సోషల్ మీడియాలో లేను, నీకు తెలుసు కదా. ఇవాళ రేపుల్లో ఈ కుర్ర బ్యాచ్ అంతా పాపులర్ అవ్వాలంటే ఇన్స్టాకి వస్తారు. నేను నా జీవితంలో ఇన్స్టా ఇలా ఉంటుందని నేను చూడలేదు ఇంతవరకు. అసలు నాకు తెలియదు. ట్విట్టర్లు అంటారు, ఇంకే నాకు తెలియదు అసలు. నేను ఆ సోషల్ మీడియాలో ఉండను. ఇవాళ ఇంత ఉన్న టైంలో నేను ఓన్లీ వాట్సాప్ వీటితోనే క్లోజ్ సర్కిల్లో కమ్యూనికేషన్ ఉంటాయి కదా. డాక్టర్ గ్రూపులు అట్లా చాలా గ్రూపులు, వేల మంది ఉన్న గ్రూపులో ఉన్నాను. నా రిజల్ట్స్ అందులో ఉండే డాక్టర్లు, నా వేరే సపోర్ట్ లేని డాక్టర్లు ఉన్నారు. వాళ్ళ ద్వారా వెళ్ళినాయి. మొదట నన్ను తిట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఒకటేనమ్మా, ఎవరికైనా ఒక బుర్ర ఉంటుంది, కావాలని బుర్ర వేస్తాడు. మొదట నమ్మలేడు. ఇదేంటి షుగర్ తగ్గ డయాబెటీస్ తగ్గడం ఏంటి, అది మందులు పారేస్తే తగ్గడం ఏంటి అనేది అతను నమ్మలేడు. రెండో నమ్మకం ఏంటంటే ఇంత పెద్ద వ్యవస్థ కనిపెట్టలేదు ఒక సామాన్యుడు కనిపెడతాడు అనుకుంటాడు. పాయింట్ ఏంటంటే అంత పెద్ద వ్యవస్థ కనిపెట్టగలదు, తెలివితే కాదు. కనిపెడితే దాని వ్యాపారానికి నష్టం కాబట్టి అది కనిపెట్టదు, కనిపెట్టనివ్వదు. పాయింట్ అర్థమైందా? చాలామంది రామకృష్ణ పోటుగాడ ఈ టైప్ 1 తగ్గిస్తున్నాడు, ఎస్ఎల్ఈలు రొమటైడాసిస్ ఈ అవలేలుగా తగ్గిస్తున్నాడు, ఇవన్నీ అలోపతి తగ్గించలేదు. ఇంత పెద్ద సైన్స్ కాదు, చాలా తప్పు మాట. అలోపతి అంటే ఇక్కడ ప్రాక్టీస్ చేసే డాక్టర్లు కాదు, వీళ్ళని పైన కూర్చుని ఆడిచ్చే మందుల కంపెనీల ముఠ, వేళ్ల మీద లెక్కబట్టగలిగే అతి తక్కువ ముఠానే అలోపతిని శాసించేది.